కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లపై నుంచి గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద పోటెత్తింది. బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లపై నుంచి గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద పోటెత్తింది. బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఎగువ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కాళేశ్వరం వద్ద ఉభయ నదులైన గోదావరి ప్రాణహితకైతే భారీగా వరద నీరు చేరుతుంది. భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు కాళేశ్వరం వద్ద ఆ గోదావరి ఉభయ నదుల నీటి మట్టం కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 10.340 మీటర్ల ఎత్తులో అయితే పుష్కర ఘాట్ మెట్లను తాకుతూ అయితే వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 3 సార్లు కూడా అక్కడ మన వరద నీరు భారీ మొత్తంలో పుష్కర ఘాట్ మెట్లపైకి చేరుకోవటం జరిగింది. ఈ సంవత్సరం 3 సార్లు కూడా రావటంతో మొత్తం అక్కడ భారీ వరద నీరు అయితే ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి అయితే పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పక్క 6,07,700 క్యూసెక్ల వరద నీరు గోదావరిలోకి వస్తున్న నేపథ్యంలో ఇటు లక్ష్మీ బ్యారేజ్ కి సంబంధించిన 85 గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతానికైతే ఆ వరద నీరును విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 నెలల వ్యవధిలోనే 3 సార్లు కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా భారీ వరద నీరు చేరుతుండటంలో గోదావరి నదిలోకి ఉధృతంగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలు కూడా ఇటు పొలాలు అన్ని కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. కాళేశ్వరంలో వరద నీరు దృష్ట్యా ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. కాళేశ్వరం పరిసర ప్రాంతాలతో పాటు ఇటు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.